హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శబరిమలకి వెళ్ళాలని చెప్పి మాలే వేసుకుందాము అని ఇక్కడ గుడికైతే వచ్చినాను. ఇక్కడ గురుస్వామి చేతిలో అయితే నేను మాలే వేసుకుంటున్నాను. మాలే వేసుకొని శబరిమలకి అయితే ఇప్పుడు నేను బయలుదేరుతా ఉన్నాను. ఇరుముడి కూడా కట్టుకొని అయిపోయింది. ఇరుముడి కట్టుకొని నేను శబరిమలకి అయితే బయలుదేరుతా ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి 600 కిలోమీటర్లు అయితే అవుతుంది శబరిమలకి. ఆల్రెడీ ఇప్పుడు శబరిమలకి అయితే నేను ఇక్కడ రీచ్ అయిపోయినాను. ఇప్పుడైతే నేను పంబా దగ్గరికి అయితే వచ్చినాను. పంబా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇక్కడ స్నానం అనేది చేయాలా. ఇక్కడ స్నానం అనేది చేసి నేను ఇరుముడిని అయితే తీసుకొని వెళ్ళాల్సి పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పంబా దగ్గరికి అయితే వచ్చినాను. చాలా రష్ అయితే ఉంది గుడి అయితే. ప్రతి ఒక్క స్వాములు అయితే ఇక్కడైతే పంబాలో అయితే ఫస్ట్ ఇక్కడ స్నానం అనేది చేసి దాని తర్వాత ఇరుముడికి అయితే పూజలు అనేది చేసి ఇరుముడిని తీసి తల మీద పెట్టుకొని కొండెక్కేదానికి అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నా పూజలన్నీ ముగిసిపోయింది. ఇప్పుడు నేను కొండెక్కుతా ఉన్నాను ఇరుముడి అయితే పట్టుకొని. సో ఇక్కడ కొండెక్కేదానికి ముందులాగా మనకి కాళ్ళకంతా చాలా ముళ్ళు అవన్నీ కుట్టుకుంటా ఉండే. ఇప్పుడైతే అలాంటిది ఏది ప్రాబ్లమ్స్ అయితే లేదు. మనకి స్టెప్స్ అనేది బాగా వేసినారు. మనం ఇక్కడ వచ్చి ఇప్పుడు గణేశన్ గుడి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే మనం ఫస్ట్ వచ్చి కొబ్బరికాయ కొట్టి గణేశన్ గుడి అయితే మనం దర్శించుకొని ఇక్కడ నుంచి మనము ఆన్లైన్లో తీసుకోండే దర్శనం టికెట్ అయితే ఇక్కడ మనం చెక్ చేయించాల్సి పడుతుంది. చెక్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసుకొని మనము కొండ అనేది ఇక్కడ నుంచి ఎక్కాలా. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కొండ ఎక్కుతాము కదా, ఇక్కడ నుంచి మనము నాన్ స్టాప్గా ఇంకా కొండెక్కేదానికైతే ఒక 2-3 అవర్స్ అయితే అవుతుంది. కొంతమంది అయితే రెస్ట్ తీసుకొని అక్కడక్కడ కూర్చొని అయితే వస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొండ అయితే ఎక్కుతా ఉండే వాళ్ళు అయితే ఇక్కడ చాలా మంది ఏజ్ పర్సన్ అయితే డోలీలో కూడా వెళ్ళిపోతారు. డోలీలో అయితే చాలా ప్రైజ్ అనేది తీసుకుంటారు. 3500 రూపీస్ అయితే తీసుకుంటారు డోలీలో అయితే. ఇక్కడ నుంచి కొండెక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఈ స్టెప్స్ అనేది చాలా హైట్ గా పెట్టింటారు. సో ఎక్కేదానికైతే కొంచెం కష్టమే. అయినా అక్కడక్కడ కూర్చొని కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని మనం కొండ అనేది ఎక్కాల్సి పడుతుంది. నా టికెట్ దర్శనం అయితే నాకు నైట్ 10 నుంచి 11 గంటలకు అయితే ఉంది. నేను ఆల్రెడీ మధ్యాహ్నంకే నేను కొండెక్కేదానికి అయితే స్టార్ట్ చేసినాను, ఎందుకంటే అక్కడ పోయేదానికైతే ఈవినింగ్ అయిపోతుంది. సో అందువల్ల నేను ముందుగానే ప్రిపేర్ అయిపోయి వచ్చేసినాను అక్కడి నుంచి. ఇక్కడైతే మనకి దావపొడున మనకి కొండ మీద అయితే షాప్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటాయి. మనకి జ్యూస్, ఫుడ్ ఏం కావాలో అన్ని దొరుకుతాయి ఇక్కడైతే. అక్కడి నుంచి ఇప్పుడు మనం అక్కడక్కడ రెస్ట్ తీసుకొని అయితే నేను ఆల్మోస్ట్ కొండపైనకి అయితే వచ్చేసినాను. ఇక్కడి నుంచి ఇంకా కొద్ది దూరం అయితే పోతే మనకైతే ఇక్కడ ఒక క్యూ సిస్టమ్ అనేది వస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఒక వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మనకి వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్ నుంచి మనకి 18 మెట్లు అయితే ఎక్కేదానికి ఇక్కడి నుంచినే స్టార్ట్ చేస్తారు అనమాట. చాలా మందిని అయితే ఒకేసారి ఇక్కడి నుంచి వదలరు. సో కొద్ది మందిని మాత్రమే వాళ్ళు 18 మెట్లు ఎక్కేదానికి అయితే ఏడుస్తారు. ఎందుకంటే ఒకేసారి మందిని అయితే వదిలేస్తే అందరూ తోసలాడుకుంటూ తొక్కొని వెళ్ళిపోతారని చెప్పి కొంతమంది మాత్రమే ఏడుస్తారు. నా దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసినాను. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్. ఈ గుడి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఫుల్